అమ్మ నమస్కారం అమ్మ. నమస్కారం. ఎక్కడి నుండి వచ్చారు? ఇందిరానగర్. ఇందిరానగర్. ఆ, ఎట్లుంది పరిస్థితి మరి? రేవంత్ అన్న పాలన మంచిగా ఉన్నదా? బాగున్నది. ఎట్లా చేస్తున్నాడు? బాగా చేస్తాను. బాగా చేస్తున్నాడు. పథకాలు అన్ని అందుతున్నాయా? అందుతానే అన్ని అందుతానే. బస్ కిరాయిలు కూడా ఒక ఆధార్ కార్డు పట్టుకొని పోతే బాగానే నడుస్తాను. ఎక్కడ పని చేస్తారు మీరు? మేము సినిమా పిల్ల. ఆ, ఇప్పుడు మీ సినీ కార్మికులకు అందరికి 10 లక్షల వరకు ఆరోగ్య కార్డు ఇస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి ఇద్దరుగా వచ్చు ఇప్పుడు. ఇప్పుడైతే అది ఇచ్చినాం కార్డు, ఆధార్ కార్డు ఇట్లా ఇచ్చినాం. కానీ భూములు అయిన కొరకే వస్తాయన్న ఆశ ఉన్నది. ఊళ్ళలో పోతే బతికే పొజిషన్ లేదు. గుండావిజం బాగున్నది ఏది ఆయన ఉన్నప్పటిది. ఈ ధరణి అని పెట్టి ఏదో పెట్టి ఆ భూములన్నీ మాకు కాకుండా చేసినాడు. ఎకరాలు అది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఈ రేవంత్ రెడ్డి వచ్చినా కొత్తదాన్ని ఆశ ఉన్నది కాబట్టి సినిమా పిల్లనే బతుకుతాను 30 సంవత్సరాలు. అంటే మీ సినీ ఫీల్డ్ కార్మికులకు అందరికి భూములు ఇస్తా అన్నారా? ఇక్కడ కాదు, మా ఊర్లలో. ఎవరు మీరు? వెంకటాద్రిపేట వెంకటాద్రిపేట స్టేషన్ కనుపుల దగ్గర. స్టేషన్ కాదు. ఇది వస్తున్నాక కొత్తగానే ఆశ ఉన్నది మాకు. అందుకని పెన్షన్ వస్తుందా మరి? వస్తాను. ఎంత వస్తుంది? 2000. 2000. మరి రేవంత్ రెడ్డి గారు 4000 ఇస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చిండు. మరి ఎట్లా చెప్తుంది? ఇవ్వలేదు. ఇద్దరు కావచ్చు, అన్ని ఒక్కసారి కావాలంటే కావు కదా. మన ఇంట్లోనే ఒక్క ఇల్లు సర్దిద్దలేము. దేశం అంతా సర్దిద్దాలంటే ఇబ్బంది అయితే చేస్తాడని ఆశ ఉన్నది. చేతులను ఆశ. 10 ఏళ్ళు వాళ్ళు ఇచ్చిండు కేసీఆర్. మరి ఏమైనా చేసిండా మీకు? ఏం లేదు. దున్నుకోవడంలో నీళ్ళు ఇచ్చిండట ఊళ్ళో పండి, కానీ మాకు ఇక్కడ ఏం చేయలేదు. ఇంట్లోనే లేవు. 30 ఏళ్ళు అవుతుంది మేము సినిమా పిల్ల చేయబట్టి. మాకు ఇంట్లోనే లేవు. కిరాయిలు కట్టుకోలేక ఇబ్బంది అవుతుంది. మరి ఎవరు వచ్చినా ఏం చేసిపోతారో అర్థం అవుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండు, ఇంటింటికి నల్లు ఇచ్చిండు, రైతులందరికీ న్యాయం చేసిండు అని చెప్తున్నారు. కాబట్టి ఊర్లలో కొంతమందికి నీళ్లు ఉన్నాయట కానీ మాకేం లేవు. మాకు ఇల్లు ఇవ్వలేదు. యానో ఒకరికి ఇచ్చిండ్రా, ఒక్కొక్కరే పోతాను కదా. సినిమా పిల్ల పని చేసిన వాళ్ళు అందరం ఆఫీస్ కానే ఉన్నాం. మాకు ఇల్లే రాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లే రాలేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక మరి ఇందిరమ్మ ఇండ్లు అనేది వచ్చిందా? మరి ఏమో వస్తాయని అంటారు కానీ ఇంకెవరికైతే రాలేదు. కానీ ఆయన కట్టిండు, కానీ అందరికి ఇచ్చినట్టయితే ఆయన మంచిగా చేసిన వాళ్ళు. ఇంతే కట్టి పెట్టుకున్నారు. వాళ్ళ వరకు చూసుకున్నారు కానీ మా వరకు చూసుకోలేదు. కానీ మా భూములు అయితే అన్యాయం చేసిపోయాడు కేసీఆర్ గారు. ఏది పెద్దలు సంపాదించిన పోయి 4 తరాల కంచి సంపాదించింది. నంబర్లు వాళ్ళు ఎక్కినాయని పాలు ఎక్కించుకొని మాకు ఇబ్బంది పెడతారు. ఈయనైనా చేసుకొని బతుకుతామని వచ్చి గట్టి చేసుకొని బతుకుతారు. చెప్పండి, మహిళలని కోటీశ్వర్లు చేస్తున్నా అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. నిజమైన కోటీశ్వర్లు అవుతుర్రా మరి? పర్వాలేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన నుంచి పర్వాలేదు, కొంత న్యాయం జరుగుతుంది. ఇస్తారు అందరికి ఇవ్వాలంటే ఇప్పుడు కష్టం కదా. మాకు ఇల్లులు ఇస్తే చాలు. ఎంతరమ్మ ఇల్లులు ఇస్తే చాలు. మాకు ఇప్పుడు 20 సంవత్సరాలు అయింది. మా కేసీఆర్ గారు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు ఇస్తారని ఆశ మాకు. డబుల్ బెడ్రూమ్ మాకు కేసీఆర్ గారు మాకు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు ఇస్తారని ఇప్పుడు ఆశగా ఉంది మాకు. మొన్న చెకింగ్లు అయ్యేవి అని ఎదురు చూస్తాను. ఇల్లు వస్తుందని ఎదురు చూస్తాను. మాకు పొలాలు ఏం లేవు, ఏం లేవు. ఇక్కడే సినిమా ఫీల్డ్ లోనే మేము ఉండాలి. సినీ కార్మికులకు అందరికి ఆరోగ్యశ్రీ ఇస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు 10 లక్షల వరకు. 10 లక్షలు డబ్బు ఆ కార్డును ఇల్లు ఒకటి ఇస్తే చాలు. ఇల్లు ఒకటి ఇస్తే చాలు. మాకు అదే చాలు. 10 ఏళ్ళు పాలించండి కేసీఆర్. మీకు ఏమైనా చేసిండా మరి? ఏం లేదు. సినిమా వాళ్ళకి ఏం చేయలేదు. ఇల్లు ఇస్తున్నారు, ఇయ్యలేరు. రేషన్ కార్డు లేదు. మా ఆయనకి నడవనికి రాదు. నేను ఒక్కదానే కష్టపడతా. ఏదో ఇంత షూటింగ్ అంటకు వస్తుంది. అలా నేను చేసుకోతా. మాకు రేషన్ కార్డు లేదు, పెన్షన్ లేదు, ఇల్లు లేదు. ఇల్లు కిరాయిలు ఉంది. ఒక ఇల్లు ఉంది. అట్లా మా అబ్బాయి, మా కోడలు అందరు ఒక్క దాంట్లోనే సరిపోతలేము. మా చిన్న కొడుకు బయట కిరాయికుంటున్నాడు. పెద్ద కొడుకులో సరిపోయినాడు. ఆయనకు 3 కొడుకులు, ఒక కోడలు, 7 మంది ఒక రూమ్ లా ఉంటున్నాడు. ఎక్కడ పని చేస్తాం మనం? ఎక్కడ పని చేస్తాం? పెద్ద అంబర్పేట శాంతినగర్. అంటే సినిమా రంగంలో పనిచేస్తావు నువ్వు? షూటింగ్ లో ఎప్పుడు జనాలు తీసుకొని పోతాండి. లేదు అట్లా వస్తాయి. మాకు 400 ఇస్తారు, ఎప్పుడు 500 ఇస్తారు. లేకుంటే లేదు, అది కూడా ఇయ్యారు. ఇప్పుడు రేషన్ కార్డు లేదంటున్నావు, ఇల్లు లేదంటున్నావు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక అన్ని ఇచ్చినామని చెప్తాడు కదా. రేషన్ కార్డు ఇప్పుడు మాకు ఇంకా వస్తా అన్నారు. ఇంకా రాలేదు. ఇంకా వస్తానే ఉంది అంటున్నారు. పేరు రాసి ఇచ్చినాము, ఫారం నింపినాము, ఇంతవరకు రాలేదు. అడగనికి పోతే వస్తుందమ్మా, ఇంకా రాలేదు, వస్తుందమ్మా, రాలేదు అంటున్నాను. పోతున్నాము, వస్తున్నాము, అంతే. ఎట్లా ఉన్నది రేవంత్ రెడ్డి గారి పాలన? మంచిగా ఉందా? మంచిగా ఉంది. కానీ మాకు ఇంత ఏంది అంటే, మాకు ముక్కదేంది ఎవరికి రేషన్ కార్డు, పెన్షన్ మాకు చేస్తే బాగుంటది. మా పిల్లలకు కూడా కొద్దిగా ఈ స్కూల్లో ఫీజు తక్కువ చేస్తే మాకు ఇంత ఫీజు కట్టడానికి మాకు సాతలు కాదు. మేము కష్టపడాలి. ఎందుకు ఫీజు కట్టాలి? స్కూల్ పంపిస్తున్నావా, ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నావా?
గవర్నమెంట్ లానే ఇప్పుడు ఇన్ని రోజు ప్రైవేట్ లో వేద్దామంటే పెరుగుతుంది ఫీజు అంటే వద్దన్న. డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు మరి? గవర్నమెంట్ లో అంటే బాగా అంత ఆశ ఉంటే ప్రైవేట్ లో చదివిస్తే బాగుంటది పిల్లలుగా అనుకున్నాం, కానీ పోయి స్కూల్లో అడిగితే ఇంత ఫీజు కట్టాలి అన్నారు. అయితే ఇంత ఫీజు మా గురించి కాదు మేడం అంటే గవర్నమెంట్ లోనే చదివిస్తారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లుంది? ఇప్పుడు కేసీఆర్ గారు అంత ఇది చేస్తున్నాం, మనం ఇంకా ఏమనాలి, బాగే ఉంది ఇప్పుడు. బాగానే ఉంది.